వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. మార్నింగ్ మనం టోటల్గా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ రివిజన్ చేసాము, ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అవన్నీ చేస్తున్నాము. ఇప్పుడు మనం వచ్చేసి ఎలక్ట్రికల్ మిషన్స్ డిస్కస్ చేద్దాం. ఇదో 10 to 20 క్వశ్చన్స్, 15 to 20 క్వశ్చన్స్ ఎలక్ట్రికల్ మిషన్స్ వస్తాయి. ఓకేనా? మార్నింగ్ చేసినట్టు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, మీకు చాలా క్విక్ రివిజన్ అవుతుంది. ఇంకా డీటెయిల్గా కావాలంటే, మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే నోట్బుక్ ఇచ్చినాము, అది చూడండి. ఓకేనా? ఎలక్ట్రికల్ మిషన్స్లో ట్రాన్స్ఫార్మర్స్, ఓకేనా, ట్రాన్స్ఫార్మర్స్లో మనం ఆల్రెడీ నోట్బుక్లో ఇచ్చున్నాం కాబట్టి మీకు చెప్తాను. ఎగ్జామ్స్కి ఏమి ఇచ్చున్నారు అనేది కొద్దిగా చెప్తున్నారు, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఫస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్ చెప్పినాను. కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ, ఫ్లక్స్, కాన్స్టెంట్ పవర్ డివైస్, ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్, ఫేస్ షిఫ్టింగ్ డివైస్, ఇదే నెగిటివ్ ఫీడ్బ్యాక్, లెన్స్ లా అని ఒక వర్డ్ వచ్చి ఉంటుంది. ఈ సాటిస్ఫైజ్ లెన్స్ లా, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సెకండ్ వచ్చేసి మన బేసిక్స్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్స్. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు డైనమికల్ ఇంటీజర్ ఈఎంఎఫ్, స్టాటికల్ ఇంటీజర్ ఈఎంఎఫ్ చెప్పినాను. ఈ ఈక్వల్ టు బిఎల్బి సైన్ థీటా. డైనమికల్ ఇంటీజర్ ఈఎంఎఫ్, స్టాటిక్ ఇంటీజర్ ఈఎంఎఫ్ అంటే ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ లో జరుగుతుంది, అది అవన్నీ చెప్పుకున్నాము. ఎగ్జామ్స్ లో మీకు వచ్చేసి ఇక్కడ ఏం అడుగుతారంటే, లెన్స్ లా గురించి కన్స్ట్రక్షన్ సైడ్ వస్తే, కన్స్ట్రక్షన్ సైడ్ వచ్చేసి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కాస్టిక్స్ ఏంది, ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ మేడప్ ఆఫ్ అల్యూమినియం ఆర్ కాపర్. యాక్చువల్గా ఇప్పుడు ఎలా అంతా కాపర్ ఉంది, ముందు అల్యూమినియం తీసేసేవాళ్ళు. ఇప్పుడు సిఆర్జిఓ స్టీల్, కోల్డ్ రోడ్ గ్రెయిన్ ఓరియంటెడ్. ఓకేనా? అది యూజ్ చేస్తారు ఇప్పుడు. ఓకేనా? దేనికి? ట్రాన్స్ఫార్మర్ కోర్ కి. ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉంటుంది కదా, కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ మెటీరియల్, కోల్డ్ రోడ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్. ఓకేనా? ఈఎంఎఫ్ ఈక్వేషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అన్నమాట. ఈఎంఎఫ్ ఈక్వేషన్ E ఈక్వల్ టు 4.44 బిఎఫ్ఎం ఆర్ పై ఎంఎఫ్ఎన్. ఓకేనా? పై ఎంఎఫ్ఎన్ ఇదే. కానీ దీంట్లో వచ్చేసి ఎస్ ఈక్వల్ టు E1 ఇంటూ I1. ఓకేనా? అప్పుడు ఇట్లా అయినా అడగచ్చు మీకు, ఇలాంటి రేషియో అడుగుతాడు. E1/E2 ఈక్వల్ టు N1/N2 ఈక్వల్ టు I2/I1. ఓకేనా? కరెంట్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ లో ఉంటుంది ఇక్కడ. ఇది ఖచ్చితంగా ఈ దీని మీద అడిగారంట, ఆల్రెడీ చెప్పున్నారు. ఓకేనా? ట్రాన్స్ఫార్మర్స్ లో హిస్టరీసిస్ లాసెస్, ఈ ఈఎంఎఫ్ ఈక్వేషన్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి లాసెస్ ఉన్నాయి. హిస్టరీస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్, ఆర్ ఐరన్ లాసెస్, ఆర్ కాపర్ లాసెస్. అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ లాసెస్ టేక్ ప్లేస్ ఇన్. ఓకే, మీరు హిస్టరీస్ లాసెస్ కి కర్వ్ వేసి చెప్పున్నాను. ఫార్ములా వచ్చేసి WH ఈక్వల్ టు జీటా బి మ్యాక్స్ ఎఫ్ ఇంటూ వి. ఓకేనా? ఎడ్డీ కరెంట్ లాసెస్, హిస్టరీస్ లాసెస్, ఈ రెండు కలిపితే ఐరన్ లాసెస్ అంటారు. కాపర్ లాసెస్, ఇవి 2 లాసెస్ ఉండేది. ఐరన్ లాసెస్ ఉంటాయి, కాపర్ లాసెస్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ టోటల్ లాసెస్ సేవ్గా ఉంటాయి, ఐరన్ 1, కాపర్ 1. ఓకేనా? కాపర్ లాసెస్ లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఐరన్ లాసెస్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది, వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మర్స్ టెస్ట్, ఓసీ టెస్ట్, ఎస్సీ టెస్ట్ ఇలా చెప్పున్నాము. మీకు కొద్దిగా డెప్త్ ఇవ్వాలనుకుంటే వాడు ఓసీ ఎస్సీ టెస్ట్ లోకి వెళ్తాడు. ఓకేనా? ఓసీ టెస్ట్ గురించి ఎక్కడ కనెక్ట్ చేస్తారని అడుగుతాడు. ఓసీ టెస్ట్ లో వచ్చేసి ఎల్బి వైండింగ్ టెస్ట్ కండక్టెడ్, హెచ్వి వైండింగ్ ఇస్ ఓపెన్. అది లో వోల్టేజ్ వైండింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, టెస్ట్ కండక్టర్. హెచ్వి వచ్చేసి ఓపెన్ చేస్తారు. ఇదేంది? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, ఓసీ టెస్ట్. ఈ టెస్ట్ ఎందుకోసం అడుగుతాడు? షంట్ బ్రాంచ్ పారామీటర్స్ కనుక్కోవడానికి, ప్లస్ ఐరన్ లాసెస్ మోటివ్. షంట్ బ్రాంచ్ పారామీటర్, ఐరన్ లాసెస్, ఇది సరిపోతుంది. ఓకేనా? ఇదే మాదిరి షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఎస్సీ టెస్ట్.
ఎస్సీ టెస్ట్ వచ్చేసి ఎలా కనెక్ట్ చేస్తారండి. యాక్చువల్గా హెచ్సి టెస్ట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ వచ్చేసి హెచ్వి సైడ్ కనెక్ట్ చేస్తారు. దీనికి ఆపోజిట్ హెచ్వి సైడ్ ఎస్సీ టెస్ట్, హెచ్వి సైడ్ కనెక్ట్ చేస్తారు. ఎల్వి సైడ్ ఏం చేస్తారంటే షార్ట్ చేస్తారు. మీకు థియరీ బిట్ అడగచ్చు. ఎల్వి సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తారు. దీంట్లో వచ్చేసి కాపర్ లాసెస్ కనుక్కోవచ్చు. ఓకేనా, కాపర్ లాసెస్ కనుక్కోవచ్చు. సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ అంటారు. ఇంతకు మించి మీకు ఏమది సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వోల్ట్ యాంపియర్ రేటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాన్స్టాంట్ లాసెస్ మీన్స్ ఐరన్ లాసెస్ వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాపర్ లాసెస్ వచ్చేసి కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ వేరియబుల్ లాసెస్. సో వోల్టేజ్ మీద వచ్చేసి కాన్స్టాంట్ లాసెస్, కరెంట్ మీద వచ్చేసి ఐరన్ లాసెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది కాపర్ లాసెస్. అందుకే రెండు లాసెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వోల్ట్ యాంపియర్ రేటింగ్. ఓకేనా, ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ ఐరన్ లాస్ ఈక్వల్ టు కాపర్ లాస్. నెక్స్ట్ వచ్చేసి 3-phase ట్రాన్స్ఫార్మర్స్. ఓకేనా, మీకు త్రీ ఫేస్ సర్క్యూట్స్, 3-phase ట్రాన్స్ఫార్మర్స్. V phase ఈక్వల్ టు VL. ఆల్రెడీ మార్నింగ్ కూడా చెప్పున్నాను 3-phase సర్క్యూట్స్. అవి అడుగుతారు, ఇంకా అంత మించి ఏం పెద్దగా అడిగారు. ఓకేనా, లైన్ వోల్టేజ్, ఫేస్ వోల్టేజెస్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఆటో ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారని చెప్పారు. ఆటో ట్రాన్స్ఫార్మర్ హ్యావింగ్ ఓన్లీ హెచ్వి వైండింగ్, ద పార్ట్ ఆఫ్ హెచ్వి యాక్సెస్ ఎల్బి డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ట్యాపింగ్స్. ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, ఓన్లీ సింగిల్ వైండింగ్, దీనిలో ట్యాప్ చేసుకుంటాం అంతే. ఓకేనా, ఇది వైండింగ్, దీనిలోనే ఓన్లీ హై వోల్టేజ్ వైండింగ్ ఉంటుంది. దీనిలో నుంచి ఎక్కడ కావాలో అక్కడ ట్యాపింగ్ 50%, 60%, 70%, 80%. ఇక్కడ వచ్చేసి పవర్ ట్రాన్స్ఫర్ టు ద బోత్ కండక్షన్ అండ్ ఇండక్షన్ ప్రాసెస్. ఓకేనా, బోత్ కండక్షన్ అండ్ ఇండక్షన్ ప్రాసెస్ ఇది ఉంటుంది. నెక్స్ట్ సేవింగ్ ఆఫ్ కాపర్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాపింగ్. ఓకేనా, 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి పవర్ ట్రాన్స్ఫర్ ఇండక్టివ్ ఓన్లీ, ఆటో ట్రాన్స్ఫార్మర్ బోత్ కండక్టివ్ ఇండక్టివ్. అప్లికేషన్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ లో అప్లికేషన్ ఆన్ బూస్టర్స్, ఏసీ ఫీడర్స్ టు ఇంక్రీజ్ ద వోల్టేజ్ లెవెల్స్. సరేనా, బూస్టర్స్ ఆర్ ఫీడర్స్ లో వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి ఆటో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారు. ఓకేనా, మ్యాక్సిమం మీకు ఈ క్వశ్చన్ అడగచ్చు, కండక్షన్ అండ్ ఇండక్షన్ ప్రాసెస్ ఉంది. ఓకేనా.